ఏపీలో అవతాతలు దివ్యాంగులకు పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు వృద్ధులు, వికలాంగులు. ఇప్పటివరకు 48,17,718 మంది ఖాతాలో డబ్బులు జమ చేశారు. నగదు బదిలీ విఫలమైన 74,399 మందికి ఇంటింటికి పెన్షన్ అందించనున్నారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి. గత 58 నెలల్లో చూడని విజువల్స్ మళ్ళీ చూస్తున్నాం. గత ప్రభుత్వం తాలూకు గుర్తులన్నీ జ్ఞాపకం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, నిజానికి బ్యాంకుల దగ్గర ఎక్కడ చూసినా కూడా పెన్షన్దారుల క్యూలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపు క్రితం బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద సంఖ్యలో వృద్ధులు, వికలాంగులు అష్ట కష్టాలు పడుతూ బ్యాంకుల దగ్గర చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా నిలబడలేక, కూర్చోలేక ఇబ్బందులు పడుతూ తమ పేరు ఎప్పుడు బ్యాంక్ అధికారులు ప్రకటిస్తారా, వెంటనే వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందామా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఆయన బ్యాచ్ చేసినటువంటి దుర్మార్గపు చర్య కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందంటూ వారంతా అత్యంత దారుణంగా బూతులు తిడుతున్న వైనాన్ని కూడా మనం బ్యాంకుల దగ్గర చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన 58 నెలలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడే సూర్యోదయానికి ముందే వాలంటీర్లు వెళ్ళి నేరుగా వారికి పెన్షన్లు అందించే పరిస్థితి ఉండేది. కానీ నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేయించడం కానీ, అట్లాగే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు నేరుగా వారికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాలంటీర్ల వ్యవస్థను దూరం చేసిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ల ఇవ్వాల్సిన పని అంతా కూడా ఇప్పుడు బ్యాంకుల మీద పడింది. బ్యాంకుల ఖాతాలో పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఖాతాల్లో అమౌంట్ జమ చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీరందరూ కూడా కనీసం 5-6 గ్రామాలు దాటి వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే కొన్ని బ్యాంకులకు సంబంధించి వీరి ఖాతాలు రన్నింగ్లో లేకపోవడంతో చాలా వరకు కొన్ని ఎత్తేసిన పరిస్థితి. మరికొన్నిట్లోనేమో ఏకంగా 3,000 రూపాయల నగదు వారికి వేస్తే ఇప్పటి వరకు సర్ఛార్జీల కింద బ్యాంకులు కొన్ని కట్ చేసుకుని కేవలం 780 రూపాయలు మాత్రమే చేతికొందిన పరిస్థితులు కూడా నిన్న కొన్ని గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి వృద్ధులకు, వికలాంగులకు ఏర్పడిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48,17,718 మంది పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఖాతాలో నగదు జమ చేశారు. అయితే వీరిలో కొన్ని అకౌంట్లు పనిచేయని కారణంగా దాదాపు 74,399 అకౌంట్లు పనిచేయకపోవడంతో ఆ అకౌంట్లో నగదు జమ కాలేదు. వారి తాలూకు కూడా ఇప్పుడు ఇంటింటికి గ్రామ సచివాలయ సిబ్బంది, అట్లాగే వార్డు సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు కానీ, లేదంటే వృద్ధులు, మంచం మీద ఉన్నటువంటి వృద్ధులు, వీరందరూ కూడా పంపిణీ చేయటం సచివాలయ సిబ్బంది కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వాలంటీర్లు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు సిబ్బంది చేస్తుంటాం. వీరికి సంబంధించి ఆ బొట్టన వేలుతో వేలు ముద్దలు తీసుకునేటువంటి కార్యక్రమాలంతా కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతి దానికి ఇంత స్థాయిలో కష్టాలు పడుతున్నారంటే కారణం చంద్రబాబు అనేది చాలా స్పష్టంగా వృద్ధులు, వికలాంగులు కూడా అర్థమైపోయిన పరిస్థితి నేపథ్యంలో వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వారితో మనం మాట్లాడుతుంటే ఎంత బాధాకరమైన విషయాలు వారు చెప్తున్నారంటే, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇంతకుముందు చేతికి రాగానే వెంటనే వారికి అవసరమైనటువంటి మెడిసిన్ కొనుక్కునే పరిస్థితి ఉండేది. 1, 2, 3 తారీఖుల్లో. ఈ 3 తారీఖుల్లోనే మెడికల్ షాపుల దగ్గర కూడా పెద్ద సంఖ్యలో వీరంతా మందులు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే 3వ తారీఖు వచ్చింది, కానీ నగదు చేతికి రాని పరిస్థితి ఉంది. దానికి తోడు ఎండలో వెళ్ళి అక్కడ బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వారు వాపోతున్నారు. ఇప్పటికే చూస్తే కనుక గత నెలలో చూస్తే దాదాపు 39 మంది వృద్ధులు వడగాళ్లకు చనిపోయారు. ఈ నెలలో ఇప్పటికీ 2 నంద్యాల జిల్లాలో, అట్లాగే సత్యసాయి జిల్లాలో కూడా 2 చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూ కూడా పెన్షన్దారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కేవలం చంద్రబాబు చేసినటువంటి కుట్ర వల్ల తమకి కష్టాలు ఎదురవుతున్నాయంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది కూడా వారికి పని ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఇతర కార్యకలాపాలు వారికి ఎటు ఉంటాయి, కానీ అవి కాకుండా అదనంగా ఒక్కసారిగా 48 లక్షల మంది పెన్షన్దారులు బ్యాంకుల మీదకి వెళ్ళి తమ పెన్షన్ తీసుకోవడానికి ఒకసారికి వెళ్ళే నేపథ్యంలో వారికి కూడా కష్టాలు ఏర్పడిన పరిస్థితి. మొత్తంగా చూస్తుంటే నడి వేసవిలో, మండు టెండలో అటు బ్యాంక్ సిబ్బంది కానీ, పెన్షన్దారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. హరి, ఓకే. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.